నమస్కారాలు తెలియజేస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై దాడులు తీవ్రమవుతున్నాయి. మరి అందులో భాగంగానే కర్నూలు జిల్లా ఆస్పరిలో డిసెంబరు 21వ తేదీన ఆంధ్రజ్యోతి విలేకరిపై మరి అక్కడ ఉన్నటువంటి మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు దాడి చేసి భయపెట్టడం అనేటువంటిది అనాగరికము. ఇది చట్ట వ్యతిరేకంగా మేము భావిస్తూ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ఎమ్మెగ్నూరు తాలూకా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు ఆస్పర్లో జరుగుతున్నటువంటి పరిణామాలని ప్రజలకు అటు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి మరి అక్కడ ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి విలేకరి శివకేశవ అనేటువంటి వ్యక్తి మరి ఫోటోలు తీస్తున్నటువంటి సందర్భంలో మరి మంత్రి అనుచరులు విచక్షణరహితంగా దాడి చేసి సెల్ ఫోన్ లాక్కొని ఆయన దగ్గర నగదు లాక్కొని మళ్ళీ దౌర్జన్యానికి పాల్పడము సరైనటువంటి విధానం కాదు. నిన్న స్వయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి చిప్పగిరి జడ్పీటీసీ విరూపాక్షి గారు వాళ్ళు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని కేక్ కట్ చేసుకునే సందర్భంలో ఆ విరూపాక్షికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలో చించేస్తున్నటువంటి దృశ్యాలను ఈ శివకేశవ అన్నటువంటి ఆంధ్రజ్యోతి విలేకరి కవర్ చేయడానికి వెళ్ళి ఫోటోలు తీసినటువంటి సందర్భంలో దౌర్జన్యంగా మంత్రి అనుచరులు దాడి చేసి గాయపరచడము భయప్రాంతులకు గురి చేయనటువంటి పరిణామాన్ని తీవ్రంగా మనం పరిగణించాలా. ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలో అనేక సందర్భాల్లో జరుగుతున్నాయి. గతంలో మనం అనేటువంటి ఆందోళనలు చేసి మరి ప్రభుత్వ దృష్టికి అటు పోలీసుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఇటువంటివి పునరావృతమవుతున్నాయి. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఇటువంటి దాడులను ఎదుర్కోవడానికి కూడా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా సిద్ధంగా ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అవకాశం ఇచ్చినట్టు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడం, ఆస్పరిలో నిన్న జరిగిన సంఘటన వైసీపీ నాయకులు ఫ్లెక్సీల వివాదంలో జరిగిన గొడవ ఆ సందర్భాన్ని బట్టి అక్కడ తీస్తున్న వార్తా కవరేజ్కి వెళ్ళినటువంటి ఆంధ్రజ్యోతి రిపోర్టర్పై దాడి చేయడం, మంత్రి అనుచరులు దాడి చేయడం సిగ్గుచేటు. ఈ ఫోర్త్ ఎస్టేట్గా చెప్పబడుతున్న ఈ సమస్యలపైన మేము పనిచేస్తూ ఉండగా ఇట్లాంటి దాడులు అనేటివి మళ్ళీ పునరావృతమవుతున్నాయి. అదే ప్రాంతంలో నుంచి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అయినా ఏపీడబ్ల్యూజే సుదీర్ఘంగా పోరాటం చేస్తూ వస్తుంది. దాడి చేసిన మంత్రి అనుచరులపై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ ఆందోళన మరింత ఉధృతంగా చేసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నాం. నా పేరు నాగరాజ్, ఎమ్మెగ్నూరు తాలూకా సెక్రటరీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.